పోయేదానికి తప్పు తెలా పాపం తలా పిడికిడని అలది కూడా పాపమే అందులో. భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల చేసి? ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా తెలివితేటలే ప్రదర్శిస్తుంది. బీజేపీతో పొత్తుకు ముందే వాళ్ళ అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. తద్వారా మిగిలిన అడుగు పొడుగులోనే మీకు కావాల్సిన అడుక్కొని తప్పించి మేము ఇవ్వమని చెప్పేశారు. తెలుగుదేశం సెట్లో ఏ ఒక్క సీట్ డ్రాప్ అయింది? అది అనౌన్స్ చేసిన సెట్లలో లేదుగా. 2 లిస్టులు, ఇప్పుడు 3వ లిస్టు కూడా. కాబట్టి బీజేపీతో పొత్తు కావాలి కానీ బీజేపీ కోరుకున్న స్థానాలు ఇవ్వడం అనేటువంటిది అవసరం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకోసమే 3వ లిస్ట్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చర్చలు జరుగుతూ ఉండగా. ఇదంతా బాబు గారి వ్యూహమేనా? తెలిసే జరుగుతుందా? బీజేపీకి ముందే తెలుసా? అది బాబు గారి వ్యూహం అట్లా ఉంటుందని కూడా బీజేపీకి తెలుసు. అదే అంటున్నాను. కాకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని తెలుసు కానీ జాతీయ నాయకత్వాన్ని తెలియదు. ఇక్కడ వాళ్ళకి తెలుసు. పురంధేశ్వర్ గారు చంద్రబాబు కలిసి ఇదంతా చేస్తున్నారు అనేది కూడా నా ప్రచారం. నేను ఇట్లా అనుకోను. పాపం ఆవిడ మధ్యలో ఆటలు అట్టి పండ్లాగా తయారైపోయారు. ఆవిడని అడిగింది ఏంటంటే అధిష్టానం ఇదిగో బాబు ఈ సెగ్మెంట్లు ఇస్తానంటున్నాడు, అతను చెప్తున్న నేరేటివ్ ఇది ఉంది, మీరేంటని అడిగితే అప్పుడు సార్ మనకి ఆ నియోజకవర్గాలు పనికిరావు, ఈ అడగండి అని చెప్పేసి అధినాయకత్వానికి ఆమెకు చెప్పే బాధ్యత తీసుకున్నదే తప్పించి ఆమె ఎక్కడా కూడా ఈవిడ వాళ్ళ మీద ప్రెషర్ చేసే సీన్ వాళ్ళు ఇవ్వాల, ఈవిడ తీసుకోలేదు. చంద్రబాబుతో కుమ్మక్క అవ్వడం అనేటువంటిది అసాధ్యం. స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉండి మా లిస్ట్ ఇది, మాకు ఇదే కావాలని పట్టుబడితే టీడీపీ తగ్గే అవకాశం ఉండదా? అంటే అట్లాగే ఇక్కడ పెట్టదు కదా. భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు. జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంది. దాని వల్లనే సమస్య వచ్చింది. నెంబర్ అంటే వాళ్ళు చెప్పేశారు కానీ అభ్యర్థుల విషయంలో కూడా వాళ్ళే చేస్తున్నారు.